అందరికి ప్రేమపేట వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయేది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసును పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్యమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకని చూసి, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా అతడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలను ఉపమాన రీతిగా అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో యేసు ప్రభువారు బోధించినటువంటి విషయాలు యేసు ప్రభువారి శిష్యులు నలుగురు కూడా సువార్తల్లో రాయటం జరిగింది. అట్లాగే యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడైనటువంటి ఈ మత్తయి గారు కూడా యేసు ప్రభువారు పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించి చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఆ పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అన్నిటినీ కూడా శిష్యులు వారు రాశారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభువారి శిష్యుడు అయినటువంటి మత్తయి గారు కూడా తన సువార్తలో 22వ అధ్యాయంలో రాశారు. పరలోక రాజ్యం అటండి తన కుమారునికి పెండ్లి చేస్తూ ఆ పెండ్లిలో పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అని ఉపమాన రీతిగా ఇక్కడ దేవుడు మనకు బయలుపరిచాడు. అయితే పరలోక రాజ్యము గురించినటువంటి ఆలోచనలో మానవ జీవితాల్లో
ఖచ్చితంగా కలగాలి. ఈ రోజుల్లో చాలామంది పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీద దృష్టిని ఉంచలేకపోతూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారైతే పరలోక రాజ్య విషయాలను అనేక సందర్భంలో ఆయన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు వ్రాయించాడు. అయితే ఆ తండ్రి తన కుమారుడికి పెళ్లి చేస్తూ పెళ్లి విందును సిద్ధపాటు చేసి వెంటనే ఇంకా ఆ పెళ్లి విందును తయారు చేసినటువంటి రాజుగారు తన దోతలని పిలిచాడు, తన పనివారిని పిలిచి పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారిని రప్పించడానికి తన దాసులను పంపి అయా పెళ్లి విందు సిద్ధంగా ఉంది, మీరు రండి, మీరు వచ్చి భోజనము చేసి వెళ్ళండి, పెళ్లి విందులో పాల్గొనండి. రాజుగారు మీకోసం ఆయన కుమారుని నిమిత్తమై పెళ్లి విందును సిద్ధపాటు చేశాడు. రాజుగారు మీ అందరినీ కూడా పెళ్లి విందులోనికి ఆహ్వానిస్తున్నాడు అని చెప్పినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజుగారి యొక్క పని దాసులు చెప్పినటువంటి మాటను వాళ్ళు విని రానంలోకి అంటే ఎవరు కూడా రాలేదు. పెళ్లి విందు సిద్ధంగా ఉంది రండయ్య అంటే ఎవరు రాలేదు. మళ్ళా వెంటనే ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, నేను ఎద్దులను క్రొవ్వినటువంటి పశువుల్ని వధింపబడిన వాటిని అంతా కూడా సిద్ధం చేశాను, పెళ్లి విందునకు రండయ్య అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారితో మళ్ళా చెప్పడానికి వేరే దాసుల్ని రాజుగారు పంపించాడు. పెళ్లి విందు సిద్ధంగా ఉంది, అందరూ త్వరపడండి అని. రెండోసారి దాసులను పంపించినా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు లక్ష్యము చేయక ఒకడేమో నేను పొలానికి వెళ్తున్నాను, మరొకడేమో తన వర్తకమునకు నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు. తక్కినటువంటి వారేమో తన దాసుల్ని అనగా రాజుగారి యొక్క దాసుల్ని కొట్టి అవమానపరిచి వాళ్ళని చంపారు. కాబట్టి వెంటనే ఇక రాజుగారికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందండి. రాజుగారు కోపపడి తన దగ్గర ఉన్నటువంటి దండ్లను అంటే పనివారిని అందరినీ కూడా పంపించి సేనను మొత్తం పంపించి ఎవరైతే తన దాసుల్ని కొట్టారో అవమానపరిచారో రాజుగారు ఆ నరహంతకులందరినీ కూడా సంహరింపజేసి ఆ పట్టణాన్ని మొత్తాన్ని కూడా తగలబెట్టించేసేసాడు. అప్పుడు పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ పిలువబడినటువంటి వారు ఎవ్వరు కూడా దీనికి పాత్రులు కారు గనుక రాజ్య మార్గాలకి పోయి మీకు కనబడినటువంటి వారిని అందరినీ కూడా పెళ్లి విందుకి పిలవండి అని చెప్పి తన దాసులతో చెప్పాడండి రాజుగారు. చెప్పినప్పుడు ఆ రాజుగారి యొక్క దాసులు వెళ్ళారు. ఆ రాజుగారి యొక్క దాసులు వెళ్ళి రాజమార్గానికి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడినటువంటి వారిని అందరినీ కూడా పోగు చేశారు. పోగు చేసినప్పుడు ఆ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వాళ్ళందరితో కూడా ఆ పెళ్లిశాల మొత్తం కూడా నిండిపోయిందండి. అయితే ఈ పెళ్లికి వచ్చినటువంటి వారిలో ఆ పెళ్లికి ఎంతమంది అయితే వచ్చారో ఆ విందుశాలకు ఎంతమంది అయితే వచ్చారో చూడాలి అని చెప్పి రాజుగారు చూడడానికి ఆ యొక్క ఫంక్షన్ హాల్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు రాజుగారు కూర్చున్న వారిని లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ రాజుగారు చూశాడు. స్నేహితుడా, నువ్వు పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు అతడు మౌనంగా ఉండిపోయాడు.
మౌనంగా ఉండిపోయినప్పుడు అంతటా వెంటనే రాజుగారు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుటి ఉంటాయి అని చెప్పి తన పరిచారకులతో అక్కడ యేసు ప్రభువారు చెప్పి, కాగా పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే అని చెప్పి అక్కడ యేసు ప్రభువారు ఆ మాటను యేసు ప్రభువారు డిక్లరేషన్ చేసి చెప్పారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఈ ఉపమానము, ఈ మర్మము చాలా మర్మయుక్తమైనటువంటిది అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే లోకములో సహజముగా కొన్ని దేశాల్లో ఎవరినైనా పెళ్లి విందుకి ఆహ్వానించినప్పుడు పేదలైనటువంటి వారికి, కటిక దరిద్రులైనటువంటి వారికి, మంచి హోదా కలిగిన స్థితిలో ఉన్నటువంటి ఆ పెండ్లి విందుని ఏర్పాటు చేసినటువంటి వారు పేదవారికి, ఆ పెండ్లి విందుకి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి అంటండి, మీరు పెండ్లి విందుకు వచ్చేటప్పుడు ఈ పెండ్లి వస్త్రాలను మీరు కట్టుకొని రండి అని చెప్పి వారికి బట్టలు పంచేవారంటండి. కొన్ని దేశాల్లో జరిగినటువంటి చరిత్ర ఇది. అయితే ఆ వస్త్రాలు పంపించినప్పుడు ఆ పెండ్లి విందుకి వచ్చేవారు అందరూ కూడా ఆ వస్త్రాలని చక్కగా వేసుకొని, పెండ్లి వస్త్రాలని ధరించుకొని ఆ ఫంక్షన్ హాల్లోకి వచ్చేవారు. సహజంగా మనం కూడా ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రాలని, మంచి వస్త్రాలని, నూతనమైనటువంటి వస్త్రాలని, బీరువాల్లో పెట్టినటువంటి వస్త్రాలని తీసి మనం ఏం చేస్తాం, కట్టుకొని పెళ్ళికి వెళ్తాం. అట్లానే ఈ రాజుగారు కూడా మరి తన హోదాకి సరిపోయినటువంటి వారిని పెళ్లికి రమ్మని పిలిచాడు. తన హోదాకు సరిపోయిన వారిని పెళ్లి విందుకు రమ్మని పిలిచారు, కానీ వాళ్ళేం రాలేదు. వాళ్ళు పిలిచినప్పుడు ఆ దాసుల్ని ఆ పెళ్లి విందు వచ్చి మీరు చేయండి అని చెప్పి తన దాసులను పంపిస్తే వారేం రాకుండా ఉన్నారు. రెండవసారి నేను ఎద్దుల్ని, క్రొవ్విన పశువుల్ని వధించాను, అంతా కూడా సిద్ధంగా ఉంది, మీరు పెళ్లి విందుకు రండి అని చెప్పినప్పుడు వేరే దాసును పంపిస్తే వారేమో లక్ష్య పెట్టలేదు. లక్ష్యం చేయకుండా ఒకడేమో నేను పొలానికి పోతున్నాను అని చెప్పాడు. పొలము అంటే తన సొంత పనులు చేసుకుంటూ ఈ భూలోక సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టించి ఆ పెళ్లి విందుకి వెళ్ళడానికి ఇష్టం లేక నేను పొలానికి వెళ్తున్నాను, నాకు కుదరదని చెప్పి అతను చెప్పాడు. రెండవ వాడు తన వర్తకానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ రీతిగా పెండ్లి విందుకి ఎవరు రానప్పుడు మళ్ళా మూడోసారి తన దాసుల్ని పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే అవమానపరిచారు. తక్కిన వారి దగ్గరికి తన దాసులను పంపిస్తే ఆ తక్కిన వారు ఆయన దాసులను పట్టుకొని, రాజుగారి దాసులను పట్టుకొని వారిని అవమానపరిచారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఆ నరహంతకులందరినీ కూడా సంహరించి ఆ పట్టణాన్ని తగలబెట్టించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఈ యొక్క విందు క్రమం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు రాజుగారు అన్నాడు, మీరు రాజమార్గంలోకి వెళ్ళి మంచి వాళ్ళనైనా సరే, చెడ్డ వాళ్ళనైనా సరే అందరూ కూడా మీరు సిద్ధపాటు చేసుకొని మీరు వచ్చి ఆ విందులోనికి అనేకులను మీరు తీసుకురండి అన్నప్పుడు రాజుగారి యొక్క మాట చొప్పున, రాజుగారి యొక్క సెలవు చొప్పున మరి దాసులు రాజమార్గంలోకి వెళ్ళి, అయ్యా మా రాజుగారు తన స్థితికి తగినట్టుగా విందును ఏర్పాటు చేశాడు, మీరు అందరూ వచ్చి మీరు భోజనం చేయండి అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు ఆ విందుకు రావడానికి సిద్ధపడిన వారు అందరి కోసం కూడా ఆ విందును ఏర్పాటు చేసిన రాజుగారు ఏం చేశాడంటే వారికి పెండ్లి వస్త్రాలను పంచాడు. పెండ్లి వస్త్రాలను అన్నిటినీ పంచి, బహుశా పట్టు పంచ,
మరి పట్టు లాల్చి లేదా పట్టు షర్టు అవి పంచుంటాడు. అయ్యా మీరు పెళ్ళికి వచ్చేటప్పుడు ఇవి వేసుకొని రండి, రాజుగారు ధనవంతుడు కాబట్టి రాజుగారి స్థితికి తగ్గట్టు మీరు కూడా ఉండాలని చెప్పి పెళ్లి వస్త్రాలను పంచితే అందరూ ఆ పెళ్లి వస్త్రాలను తీసుకున్నారు. అందరూ ఆ పెళ్లి వస్త్రాలను వేసుకొని వచ్చారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ పెళ్లి వస్త్రం వేసుకోకుండా మామూలుగా ఆయనకున్న బట్టలు ఏవో మురికి బట్టలు వేసుకొని వచ్చారు. అప్పుడు రాజుగారికి ఆ వ్యక్తిని చూశాడు రాజుగారు. అప్పుడు అంటున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావయ్యా? నీకు బట్టలు లేవని చెప్పే కదా నేను పెళ్లి వస్త్రాలను పంపించాను. ఆ పెళ్లి వస్త్రాలను కూడా నువ్వు వేసుకొని ఎందుకు రాలేదు? నేను ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రాలను నువ్వు ఎందుకు వేసుకొని రాలేదని అన్నప్పుడు అతను మౌనంగా ఉండదాన్ని బట్టి వెంటనే రాజుగారు ఏదైనా తీసుకెళ్ళి మీరు చీకటిలో పడేసేయండి, వెలుపటి చీకటిలో వేసేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని చెప్పి అక్కడ రాజుగారు చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజుగారు ఎవరో కాదు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రాజుగారి యొక్క కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పెండ్లి కుమారుడుగా, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పెండ్లి కుమారుడుగా సిద్ధపాటు చేసి వధు సంఘమైనటువంటి ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యావత్తు, స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా, మనందరం కూడా కన్య అయినటువంటి వధువుకి పోలిన వారంగా ఉన్నాము. మన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మరి ఆ పెండ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని యావత్తును కూడా ఆయన వధువు సంఘమైనటువంటి ఆయన సంఘమైనటువంటి మనందరినీ కూడా ఆ వివాహము చేసుకోవడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉండగా, ప్రేమని దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు మనందరి కోసం ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి యొక్క రక్షణార్థమై ఆయన భూమి మీదకు పంపించి మన కోసము ప్రాణత్యాగం చేయించాడు. ప్రాణత్యాగం చేయించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు మనందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యాన్ని కలిగే రీతిగా, గొప్ప రక్షణ మనందరికీ కలిగే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప రక్షణను నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము త్యాగమై, మన కోసం చనిపోయి తిరిగి లేచి మనందరికీ కూడా ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన రక్షణను మనం వస్త్రముగా ధరించుకోవాలి. ఆయన యొక్క రక్షణను మనం ఎప్పుడైతే వస్త్రముగా ధరించుకుంటామో, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ రక్షణ వస్త్రం మనకు ఉన్నప్పుడే ఆ పరలోకపు పెండ్లి విందులోనికి పాల్గొనటానికి మనందరికీ అవకాశం ఉన్నది. ఈ రోజుల్లో ఎంతోమంది దైవజనులు బలమైనటువంటి సేవ చేస్తూ, బలమైన వాక్యాలు తెలియపరుస్తూ, మంచి సువార్తను బోధిస్తూ ఉండగా కొంతమంది ఆ వాక్యాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆ రాజుగారు పెండ్లి విందు సిద్ధంగా ఉంది, నా కొడుకు పెళ్లి జరుగుతుంది రమ్మని చెప్పినప్పుడు కొంతమంది రాలేకపోయినట్టుగా, చాలామంది వాళ్ళ యేసు ప్రభుని నమ్ముకోండి, మారు మనస్సు పొందండి, రక్షణ పొందుకోండి, రక్షణ వస్త్రాలను ధరించుకోండి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా వినకుండా మా జీవితం మా ఇష్టం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు, రక్షణ పొందుకోలేకపోతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో మరి మళ్ళా యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు, దైవజనులు ఎంతోమంది ప్రభు గురించి బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏమో లక్ష్యం చేయకుండా వారి ఇష్టానుసారంగా మేము పొలానికి పోతున్నాం ఒకళ్ళు సొంత పనులు చేసుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన ఆహారం గురించి, భౌతిక సంబంధమైనటువంటి ధనం గురించి,
భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీదే కేవలం మనసు ఉంచుతున్నారు, కానీ పరలోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచడం లేదు. అంటే దేవుని యొక్క సువార్తను నువ్వు ఎంతవరకు అంగీకరిస్తున్నావు? రక్షణకు నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? రక్షణ వస్త్రము నీకుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండో వ్యక్తి ఏమో నేను వర్తకానికి వెళ్తున్నాను అని చెప్పి రాలేదు. వర్తకం అంటే వ్యాపారం. ఈ లోకంలో ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి, డబ్బే సర్వస్వం అన్నట్లుగా ఈ వ్యక్తి నేను వర్తకానికి పోతున్నాను, ఆ పెండ్లి విందులోనికి రాలేనని చెబుతున్నాడు. చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వాళ్ళు చేసే వర్తకాలను, వ్యాపారాలను బట్టి చాలామంది కూడా ఈ రోజుల్లో దేవునికి దూరమైపోతూ ఉన్నారు, రక్షణకు దూరమైపోతూ ఉన్నారు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణ వస్త్రాన్ని ధరించుకోలేని స్థితిలో, పెండ్లి వస్త్రాన్ని ధరించుకోలేని స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవునికి ఏం చేసింది? కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి మళ్ళీ మూడోసారి కూడా తన దాసుల్ని రాజుగారు పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాజుగారి దాసుని కొట్టి అవమానపరిచారు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా ప్రాంతాల్లో మరి చాలామంది పాస్టర్ గారు, దైవజనులు మరి వీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు భయంకరంగా చాలామంది కొడుతూ ఉన్నారు, భయంకరంగా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఇంకా ఎన్నో రకాలుగా ఆ దైవజనులు ప్రకటిస్తున్నటువంటి సువార్తను, ఆ యొక్క పరిచర్యను ఆఫ్ చేయాలని చెప్పి వీధి సువార్తలు జరగనీయకుండా, అట్లాగే మరి గ్రామాల్లో జరిగేటువంటి సువార్తలు జరగనీయకుండా, ఆరాధనలు జరగనీయకుండా చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ వ్యతిరేకులుగా తయారవుతూ వాళ్ళందరూ చాలామంది అటగిస్తూ ఉన్నారు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశం పొందలేరు. వెంటనే రాజుగారు ఏం చేశాడు? తన దాసులను అవమానపరిచిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కొట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళందరూ కూడా నరహంతకుల్ని చంపేసేసి ఆ పట్టణం మొత్తం కూడా తగలబెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఈ భూమి మీద సేవ చేసేటువంటి దేవుని బిడ్డను కానీ, దేవుని సేవకును కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే దేవుడు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి దేవుడు భయంకరంగా వాళ్ళని ఇబ్బందులు కొలిమిలో పడవేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా పెండ్లి విందులోనికి వచ్చాడు, కానీ ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని రాలేదు. ఆ పెండ్లి విందులోనికి అందరూ పెండ్లి వస్త్రం ధరించి వచ్చారు, కానీ ఈ వ్యక్తి మాత్రం పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని రాలేదు. పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని రాని విధానం బట్టి అతడు భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో పడవేయబడ్డాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పెండ్లి వస్త్రము అనగా మనలో మారు మనసు కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితం, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి జీవితం, మరి ముఖ్యంగా నీటి బాప్తిస్మము పొంది అనగా నీ పాపాలు నీటిలో విడిచిపెట్టి ఆ పాప స్థితిలో నుంచి, నీ పాపముల చేత నువ్వు చనిపోయిన స్థితిలో నుంచి, పాపముల చేత చనిపోయిన నీ మృత స్థితిలో నుంచి ఆ పాపములు నీటిలో విడిచిపెట్టి నీవు తిరిగి సజీవుడిగా, సజీవురాలుగా అనగా క్రీస్తులో పునరుద్ధానంగా మరలా నీవు ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిస్మం ద్వారా రక్షణను నువ్వు పొందుకుంటావో, నీటి బాప్తిస్మం ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు పెండ్లి వస్త్రమును నీవు ధరించుకున్న వాడవు, ధరించుకున్న దానవు అవుతావు. ఆ యొక్క పెండ్లి వస్త్రమును మనం చనిపోయే వరకు కాపాడుకోవాలి. ఆ పెండ్లి వస్త్రమును వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘమైనటువంటి మనం అందరినీ కూడా మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చే వరకు కూడా ఆ పెండ్లి వస్త్రాన్ని మనం కాపాడుకొని, అనగా దేవుడిచ్చిన ఆ రక్షణ అనే వస్త్రాన్ని,
పెండ్లి వస్త్రాన్ని, పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకోవడానికి మనకు కావలసిన పెండ్లి వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చాలామంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవునికి మరి బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ దేవుడు వారికి ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని మరి వారు కాపాడుకోలేకపోతున్నారు. పెండ్లి వస్త్రాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి పాపరోత వ్యసనకరమైన జీవితంలో పడిపోయి వారి పెండ్లి వస్త్రాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన రక్షణ అనే పెండ్లి వస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి మారు మనసు బాప్తిస్మం అనేటువంటి పెండ్లి వస్త్రాన్ని మనం ధరించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. లేకపోతే ఇక్కడ రాజుగారు ఏమంటున్నాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక నువ్వు ఎందుకు వచ్చావనంటే అతను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అతను తీసుకెళ్ళి చీకటిలో త్రోసివేశారు, అంటే నరకంలోనికి వేసేసారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది నువ్వు మారు మనసు పొందాయా అంటే మారు మనసు పొందటం లేదు. బాప్తిస్మం తీసుకోవయ్యా అంటే బాప్తిస్మం తీసుకోవట్లేదు. ఆ పెండ్లి వస్త్రము అంటే మారు మనసే ఆ పెండ్లి వస్త్రానికి సాదృశ్యం. బాప్తిస్మమే ఆ పెండ్లి వస్త్రానికి సాదృశ్యం. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించటమే ఆ పెండ్లి వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మరి దేవుడు గనక ఒకవేళ ఆయన వచ్చే సమయానికి నువ్వు మారు మనస్సు పొందకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఆ పెండ్లి విందుకు నువ్వు సిద్ధపాటు కలిగి జీవించకుండా పెండ్లి వస్త్రం కనుక నీకు లేకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, నీ పరిస్థితి ఏంటి? పెండ్లి వస్త్రము ఆయన వచ్చే సమయానికి నీకు లేకపోతే, బాప్తిస్మం అనే అనుభవం నీకు లేకపోతే, మారు మనసు అనేటువంటి అనుభవం లేకపోతే నువ్వు ఖచ్చితంగా నరకాగ్ని గుంటంలో ఉంటావన్న సంగతి వాక్యం ద్వారా దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎట్లాగైతే పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చావన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, నీవు నేను ఆ రీతిగా మౌనంగా ఉండకూడదండి. దేవుడు వచ్చి మనల్ని ఆయన తెలుసుకునేటువంటి టయానికి మనందరం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకునే వారిలాగా ఉండాలి. అందుకే ఇక్కడ 14వ వచనంలో 22:14లో కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అంటే దేవుడు ఈ భూమి మీద అందరినీ రండి, ఎటువంటి ప్రయాసాల్లో రండి, నా దగ్గరకు రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, దేవుని సాక్షులుగా బ్రతకండి అని దేవుడు ఆయన సేవకుల ద్వారా ఎంతో మంది ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎంతో మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, కానీ వాళ్ళు కొందరు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవారుగా ఉంటున్నారు. కొందరేమో దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే దేవుడు పిలుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడిన వారంటే దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతికిన వారు, పెండ్లి వస్త్రాన్ని ధరించినటువంటి వారు, దేవుని కోసం జీవించినటువంటి వారు, అటువంటి వారు ఏర్పరచబడిన వారు. ఈ ఏర్పరచబడిన వారే రేపు పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందుకుంటారు. దేవుని కోసం జీవించిన వారే ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా రేపు దేవుని రెండవ రాకడ వచ్చే వరకు నిలబడిన వారే, ఏర్పరచబడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడి సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నీ కోసం మనందరి కోసం పంపించాడు. ఎందుకంటే మనందరం కూడా రేపు రెండవ రాకడలో జరగబోయే ఆ యొక్క పెండ్లి విందులో మనందరం ప్రవేశం పొందాలి అని, ఆ పెండ్లి విందులోనికి మన ప్రవేశం మనకు కావాలి అంటే పెండ్లి వస్త్రాన్ని మనము ధరించుకొని మన సిద్ధపాటు కలిగి జీవిద్దాం. అట్టి కృపతో దేవుడు మనందరిని నింపునుగాక.
మనందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకునే ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి దయగలిగిన మా ప్రభా, పరిశుద్ధుడానికి వందనాలు. నీ మహాకృపను బట్టి నాయన, నా తండ్రి ఆరాధన క్రమంలో నాయన పాటల ద్వారా మహిమ పొందుకున్నారు, మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు, వాక్యానుసారంగా జీవించుటకు మేమందరం కూడా నాయన నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. సృష్టికర్తమైన నీవు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో వధువు సంఘమైన మాకు నాయన జరగబోయే ఆ యొక్క నాయన ప్రభా వివాహ మహోత్సవంలో దేవా, ఆయా పెండ్లి విందులోనికి మేమందరం కూడా ప్రభా రావాలి అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు, రక్షణార్థమైనటువంటి బాప్తిస్మము, ఆయా పెండ్లి వస్త్రము అనేటువంటి మారు మనసు బాప్తిస్మం మీరు మాకు అందరికి దయచేయండి నాయన. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా నా తండ్రి అయా నీ రెండవ రాకల్లో ఎత్తబడే గుంపులో ప్రతి బిడ్డలో ఉండటానికి మీరే సహాయం చేయమని, అలాంటి నీ దేవులతో నీ ఆశీర్వాదాలతో ప్రభా నీ పరలోక రాజ్యాన్ని మేము అందరం కూడా పొందుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, నా తండ్రి నీ వాక్యానుసారమైన లోతైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్.